Hello guys, welcome to my channel Need Code. చిటికలే సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఒక 3 ఇన్పుట్స్ ఇచ్చామంటే నెంబర్స్ లో అది అందులో ఏది పెద్దది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది విజువల్ స్టూడియో కోడ్ తెలిసిందే కదా. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో ఇనిషియల్ గా ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం పైథాన్ లో. దీనికి నేమ్ కూడా ఒకటి ఇద్దాం, గ్రేటెస్ట్ అమాంగ్ త్రీ నెంబర్స్ నేను సేవ్ చేస్తున్నాను, మీకు కనిపించకపోవచ్చు మేబీ ఇది. సో ఓకే, సేవ్ చేస్తాను నేను ఇక్కడ గ్రేటెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ అని. సో ఇనీషియల్గా ఏంటి అంటే మనం 3 ఇన్పుట్స్ని తీసుకుందాం, ఏబిసి అనే ఇన్పుట్స్. సో ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తా, ఇన్పుట్ ఆఫ్ దీనికి ఎంటర్ ది ఫస్ట్ నెంబర్. ఓకే, సో అలానే బి అనేది ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం, ఎంటర్ ది సెకండ్ నెంబర్. సో సి అనేది కూడా ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం, క్యాపిటల్ రాలేదు, ఎంటర్ ద థర్డ్ నెంబర్. సో మనం 3 ఇన్పుట్లను అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 3 నెంబర్లు ఏది పెద్దది అని మనం అలాగే చెప్తాం. ఆ 3 నెంబర్లు మనం చూస్తే మనం కంటితో చెప్పొచ్చు, కానీ కంప్యూటర్ కలా తెలియదు కదా, కోడ్కి మనం కోడ్ రాయాలి. సో దాన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ 2 నెంబర్స్ని తీసుకుందాం, ఏబి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఏబిలో ఏది పెద్దది అనేది చెప్తే అది సి కన్నా పెద్దదా లేదా అని కంపేర్ చేసి చెప్తాం అనమాట. అంటే ఏబిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్దది అనుకోండి ఏబిలో, సో ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని అంటాం. మళ్ళీ ఏని సిని కంపేర్ చేద్దాం, ఏని సిని కంపేర్ చేసిన తర్వాత అప్పుడు ఏది పెద్దది అనేది ప్రింట్ చేద్దాం. సో కోడ్ ఎలా రాద్దాం అంటే దానికి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, అంటే ఏ అనే నెంబర్ బి కంటే పెద్దదైతే గనక గ్రేటెస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఏ, అంతే కదా. ఒకవేళ కనుక ఇప్పుడు ఏబి అనే 2 నెంబర్స్ని ఇన్పుట్స్ని తీసుకున్న తర్వాత ఆ రెండాట్లో ఏది పెద్దది, ఒకవేళ ఏ అనే నెంబర్ బి కంటే పెద్దది అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఏ అని అనుకుందాం మామూలుగా. లేదు అని అంటే మనకు తెలిసిందిగా గ్రేటెస్ట్ నెంబర్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి సి అని కూడా ఒకటి ఉన్నాడుగా, సిని కూడా చేయాలిగా. మళ్ళీ ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ గ్రేటెస్ట్ నెంబర్, ఓకే, ఈ రెండిట్లో మనకి ఏ ఆ బి అనేది తెలిసిపోతుంది. తర్వాత ఆ తెలిసిపోయిన నెంబరు సిలో ఏది పెద్దదని చెక్ చేస్తే సరిపోతుంది. సో సి అనేది ఈ రెండాట్లో వచ్చినట్లు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏ కానీ బి కానీ. సి అనేది గ్రేటెస్ట్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ని ఏం చేద్దాం అంటే సిలోకి మార్చేద్దాం, అంతే కదా. లేదంటే సిఏ గ్రేటెస్ట్ నెంబర్ అవుద్ది, లేదంటే ఆ పైన ఉన్నది గ్రేటెస్ట్ నెంబర్ అవుద్ది. సో ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాం, ప్రింట్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్ among the given 3 inputs is అని చెప్పి గ్రేటెస్ట్ నెంబర్. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంట, ఫస్ట్ నెంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, ఎంటర్ సెకండ్ నెంబర్ 5, అంటే థర్డ్ నెంబర్ 7. సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టగానే మీకు 2, 5, 7లో ఏది పెద్దది అనేది మీకు తెలుసు, ఏంటి 7 అనేది. ఒకసారి ఇందులో వస్తుందో లేదో చూద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ ద గివెన్ 3 ఇన్పుట్స్ ఈజ్ 7. చూసారా 7 అనేది వచ్చింది. సో ఇంకొక కోడ్ ఇచ్చి చూద్దాం, ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం, 3, 5 and 2. సో గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ ద గివెన్ 3 ఇన్పుట్స్ ఈజ్ 5. చూసారు కదా, ఇందులో 5 అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకసారి డీబగ్ చేసినట్టు చూద్దాం. 3, 5, 2 కదా. సరే ఈ రెండు చూద్దాం, ఫస్ట్ 3, 5. ఇఫ్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 5, అవునా కాదా, కాదు. కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, బి అవుతుంది. బి అంటే 5, అంతే కదా. సో ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్లో ఏముంది, 5 ఉంది. సరే ఇఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ గ్రేటెస్ట్ నెంబర్, అంటే 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2. 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కాదు. కాబట్టి గ్రేటెస్ట్ ఇంకా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇఫ్ కండిషన్లో బయటకు వచ్చేస్తే ఇంకా గ్రేటెస్ట్ నెంబర్ రీసెంట్గా ఏముంది, 5 అనేది ఉంది. కాబట్టి 5 అవుతుంది అనమాట. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం, ఇది కొంచెం పైకి జరుగుతుంది. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 100, 110, 90. చూడండి ద గ్రేటెస్ట్ నెంబర్ అమంగ్ ద గివెన్ 3 ఇన్పుట్స్ ఇస్ 110.
సో అంతే, సింపుల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్లో పెడితే నేను దాన్ని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.